ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు మనం రోస్టెడ్ అలసంద సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా మనం తీసుకున్న పదార్థాలు ఏమిటంటే బాగా మొలకలు వచ్చిన బొబ్బర్లు 1 కప్పు, పుల్ల పెరుగు 1 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 టేబుల్ స్పూను, నిమ్మకాయ 1, ఎర్రకార పొడి 1/2 టీ స్పూను, చాట్ మసాలా పొడి 1/2 టీ స్పూను, పసుపు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకునే బౌల్లో బొబ్బర్లను వేసేసి మసాలా కలపాలన్నమాట. ముందుగా శనగపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం, అది వేసేసాం. జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఎర్రకారము, చిటికెడంతా పసుపు, నిమ్మరసం వేసేసి పిండి ఆ నిమ్మరసంలో కలిపేయాలి, నీళ్ళు అవసరం ఉండదు. నిమ్మరసం పులుపుకి మసాలా అంతా కూడా పిండికి పట్టేస్తుంది అనమాట. ఇందులో మొలకలు కట్టిన అలసందలను వేసేద్దాం. కొద్దిగా చేతితో తడి చేసుకుని తడితో శనగపిండి మసాలా అంతా వీటికి అంటుకుపోతుంది అనమాట. అంటే ఒట్టి బొబ్బర్లు బాగోనప్పుడు అలా శనగపిండితో వేసిన మసాలా బొబ్బర్లకి ఇట్లా పట్టేస్తే చాలు, ఎయిర్ ఫ్రైయర్లో చక్కగా. అదే మీరు నాన్ స్టిక్ ప్యాన్ మీద వేపేటప్పుడైతే కొద్దిగా 1 స్పూన్ పెరిగేసేసి కలుపుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో కాబట్టి అంత తడి 1/2 టీ స్పూన్ నీళ్ళు వేసేసి తడి చేసేసాం. అప్పుడు చక్కగా మసాలా అంతా కూడా బొబ్బర్లకు పట్టేసింది. ఎయిర్ ఫ్రైయర్ ట్రే తీసుకుని మనం బటర్ పేపర్ ఇట్లా కట్ చేసుకుని అడుగుని పెట్టుకున్నాం. ఇందులో ఇప్పుడు పకోడీ ఎట్లా వేస్తాం, ఎయిర్ ఫ్రైయర్లో సుమారుగా 150-170 డిగ్రీలు వేడి పెట్టేసేసి 15 నిమిషాల సేపు ఉంచేస్తే బొబ్బర్లు రోస్ట్ అయిపోతాయి. చక్కగా మసాలా పట్టిన బొబ్బర్లు రోస్ట్ చేసేసుకుంటే సాలడ్ని మనం తర్వాత తయారు చేసుకోవచ్చు. ఇక రోస్టెడ్ స్ప్రౌటెడ్ బొబ్బర్లు వచ్చేసాక మరి ఎయిర్ ఫ్రైయర్ నుంచి ఇలా వచ్చిన వాటిని మనం పక్కన పెట్టుకుని ఇంకా సాలడ్కి పెరుగు రెడీ చేసుకుందాం. ఈ పెరుగులో మిరియాల పొడి కొద్దిగా వేసేసి ఇక్కడ పెరుగు తీసుకున్నాం మనం. ఈ ప్లేట్ అంతా కూడా పెరుగు ఇట్లా కవర్ చేసేయాలి. దీని మీద మనం పెరుగు కమ్మగా ఉండటం కోసం కొద్దిగా కొత్తిమీర కూడా కొద్దిగా, రోస్టెడ్ బొబ్బర్లు వీటిని మధ్యలో అట్లా పెట్టుకుని ఈ బొబ్బర్ని అట్లా తినేస్తే చాలా బాగుంటుంది. చూసారుగా కలర్ఫుల్గా ఎంత బాగుందో, నాకే తినేయాలనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. కొద్దిగా చాట్ మసాలా పైనుంచి కూడా. అందరికీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే హ్యాపీ హార్మోన్స్ని బాగా తయారు చేసే స్పెషల్ రోస్టెడ్ బొబ్బర్ల సాలడ్ పెరుగుతో. పెరుగు కాంబినేషన్తో ఎంత బాగుందో ఆపాలనిపించట్లేదు అసలు. నేను ఈ ప్లేట్ అంతా తినేస్తాను, మీరందరూ వెళ్ళి యోగా చూసిరండి.